మాటీ వ్యూయర్స్ అందరికీ 80th హ్యాపీ ఇండిపెండెన్స్ డే. జై హింద్, ఇండియా జిందాబాద్. సో మొదటి బ్రేకింగ్ వస్తోంది. ఇండోనేషియాని ఒక భారీ భూకంపం వణికించింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. సో ఇండోనేషియా ఒక్కసారిగా ఈ భూకంపంతో వణికిపోయింది. తూర్పు ఇండోనేషియాలోని ఫ్లోరెస్ దీవి సమీపంలో భూకంపం సంభవించింది. రిక్టార్ స్కేల్ పైన 7.7గా భూకంప తీవ్రత నమోదైంది. సునామీ హెచ్చరికలను కూడా జారీ చేశారు అధికారులు. ఇక సునామీ హెచ్చరికలతో సురక్షిత ప్రాంతాలకి వేలాది మందిని తరలించారు. ఇక ఫ్లోరెస్ దీవిలో ఎండే టౌన్కు 60 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రం నమోదైంది. సముద్రంలో తక్కువ లోతులోనే భూకంపం నమోదైంది. 7.7 తీవ్రతతో నమోదైనటువంటి భూకంపం తీవ్రత చాలా పెద్ద ఎత్తున నమోదైంది. ఇక అదే ప్రాంతంలో ఆఫ్టర్ షాక్స్ అంటే ఒకసారి భయంకరమైన భూకంపం వచ్చిన తర్వాత ఆ తర్వాత కూడా కంటిన్యూస్గా 1, 2, 3, 4 అలా 10 సార్లైనా ఆఫ్టర్ షాక్స్ అంటే భూకంపం తర్వాత మళ్ళీ భూమి కుదుపులోనే అవకాశం ఉంటుంది. అదే స్థాయిలో అదే ప్రాంతంలో 6.1 తీవ్రతతో మరికొన్ని బలమైనటువంటి భూ ప్రకంపనలు కూడా రేకెత్తించినట్టు తెలుస్తోంది. ఈస్ట్ సూసా తెంగారా, సౌత్ సులవేసి, వెస్ట్ సూసా తెంగారా ఈ ప్రావిన్సుల్లో సునామీ అలర్ట్ జారీ చేశారు అధికారులు. సముద్రంలో కేవలం 500 మీటర్ల లోతులో నుండి 3 కిలోమీటర్ల ఎత్తులో సముద్రంలో 5 మీటర్ల నుంచి 3 మీటర్ల ఎత్తులో అలలు ఎగిసిపడుతున్నాయి. సో ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడే 19 నుండి 30 సెంటీమీటర్ల ఎత్తుగల సునామీ అలలు గుర్తించారు అధికారులు. సో ఎగ్జాక్ట్ గా ఇది జరిగింది ఇండోనేషియాలో ఫ్లోరెస్ దీవి సమీపంలో తెల్లవారుజామున ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి మీరు మ్యాప్ లో కూడా చూడొచ్చు. ఎక్స్ట్రీమ్ రెడ్ కలర్ లో మీకు కనబడుతోంది. హెవీ భూకంపానికి సంబంధించిన తీవ్రత 7.7 తీవ్రత. సో మొన్ననే మనం చూసాం కొలంబియాలో బొగటా దగ్గర సాల్పల్మార్ జోడెస్ అనేటువంటి ఈ ప్రాంతం దగ్గర నమోదైనటువంటి భూకంపం 7.4 తీవ్రతతో ఉంటేనే కొన్ని వందలాది మంది చనిపోతే కొన్ని వేల సంఖ్యలో బిల్డింగ్లని కుప్పకూలిపోయాయి. ఇప్పుడు దాదాపుగా ఇండోనేషియాలో కూడా అదే పరిస్థితి ఉంది. సో ఇండోనేషియాలో ఫ్లోరెస్ ఐలాండ్ ఉత్తర తీరానికి సమీపంగా ఈస్ట్ నూసా తెంగ్రా ఎన్టీటీ అని చెప్తూ ఉంటారు. ఈస్ట్ నూసా తెంగ్రా ఇండోనేషియా దగ్గర ఈ భూకంపం నమోదైంది. సో ఆ సిటీకి సుమారుగా 60 కిలోమీటర్స్ దూరంలో 7.7 తీవ్రతతో ఈ భూకంపం నమోదైంది. సో ఇక్కడ భూకంప కేంద్రాన్ని గుర్తించింది 10 కిలోమీటర్ లోతులో గుర్తించారు. ఎంబే నగక్యో అనేటువంటి ప్రాంతానికి ఈశాన్యంగా 10 కిలోమీటర్ దగ్గర ఈ భూకంప తీవ్రాన్ని గుర్తించారు. సో ప్రస్తుతానికి 0.5 అంటే ఒక 1/2 మీటర్ నుంచి 3 మీటర్ల ఎత్తు వరకు ఈ అలలు ఎగిసిపడుతూ ఉన్నాయి. ఒకసారి ఇండోనేషియాలో భూకంప తీవ్రత తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పబ్లిక్ ఎలా పానిక్ అవుతున్నారు, ఆ విజువల్ చూద్దాం. ఫ్లోరెస్ దీవిలో ఎండే టౌన్ కి సుమారుగా 60 కిలోమీటర్ దూరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం నమోదైంది. సో 7.7 తీవ్రతతో భూకంపం నమోదైంది. ఆఫ్టర్ షాక్స్ కంటిన్యూస్ గా వస్తూనే ఉన్నాయి. ఒకసారి మ్యాప్ మీకు చూపిస్తాను ఎన్నిసార్లు అక్కడ భూకంపం సంభవించింది అనేది. సో బ్లూ కలర్ లో ఉంది, లైట్ మైల్డ్ అనుకోండి. సో ఆరెంజ్ లో ఉంది కొంత హెవీ, అండ్ మోర్ హెవీ అని అంటే రెడ్ కలర్. సో 2 సార్లు హెవీ రెడ్ లో కనబడుతున్నాయి ఇక్కడ డాట్స్ మనకు అనుకున్నప్పుడు. ఆ ప్రాంతంలో భయంకరమైనటువంటి భూకంపం 2 సార్లు సంభవించింది. 7.7 తీవ్రతతో ఒకటి, 6.8 తీవ్రతతో ఒకటి. సో వరుసగా నమోదవుతున్నటువంటి ఈ భూకంపాలు ప్రస్తుతానికి పబ్లిక్ ని పానిక్ చేస్తూ ఉన్నాయి, భయాందోళనకు గురయ్యే విధంగా చేస్తూ ఉన్నాయి. ఎటు చూసినా ఒక హై అలర్ట్ వాతావరణం అయితే నెలకొంది. సో ఎటు చూసినా ఒక ఇబ్బందికర పరిస్థితి నెలకొంది. ఎక్కడెక్కడ బిల్డింగ్లు వణికిపోవడాలు,
ఎక్కడ చూసినా కూడా భయంకరమైనటువంటి వాతావరణాన్ని తలపిస్తున్న పరిస్థితి కనబడుతోంది ఇండోనేషియాలో. సో ఫ్లోరెస్ దీవి ఎండే టౌన్ 60 కిలోమీటర్స్ ఫార్ అవే. సునామీ హెచ్చరికను కూడా జారీ చేశారు. బదన్ మెట్రోలజియా క్లిమటాలజీ డెన్ బిఎంకేజీ, సో ఇండోనేషియాకి సంబంధించినటువంటి ఒక ఈ క్లైమేట్ అండ్ మెట్రాలజీ జియో ఫిజిక్స్ ఏజెన్సీ సంబంధించి బిఎంకేజీ చెప్తున్న ప్రకారంగా సునామీ హెచ్చరికలను జారీ చేశారు. సో సుమారుగా ఇప్పటికే కొన్ని తీర ప్రాంతాల వెంట మౌరోల్ ఎండే ఇక్కడ 1 మీటర్ ఎత్తు వరకు అల్లెగిసి పడుతూ ఉన్నాయి. లబువాన్ బాజో 3 మీటర్ల 0.36 అంటే ఒక 1/2 మీటర్ ఎత్తున ఇక్కడ అల్లెగిసి పడుతూ ఉన్నాయి. ఇంకో చోట ఇంకో తీవ్రంగా ఫ్లోరెస్ తిమూర్ ఈ ప్రాంతంలో ఏకంగా 2 మీటర్ల ఎత్తులు అల్లెగిసి పడుతున్నట్టుగా తెలుస్తోంది. సో డ్యామేజ్ ఏం జరిగిందంటే పలు ఇండ్లు, పబ్లిక్ బిల్డింగ్స్ కానీ స్ట్రక్చరల్ డ్యామేజ్ పూర్తిగా నమోదైంది. సో మమురే పోర్ట్ టర్మినల్లో వెయిటింగ్ రూమ్లో భాగం పూర్తిగా కూడా కూలిపోవడంతో స్థానికులు కొంత భయాందోళనకు గురయ్యారు. సో మమురే పోర్ట్ టర్మినల్ అంటిది. సో ఆ పోర్ట్ టర్మినల్ దగ్గర పై ఉన్నటువంటి ఆ రూఫ్ కుప్పకూలిపోయింది. అలాగే రిట్పరేట్ సెమినారీలో కూడా నిర్మాణానికి నష్టం జరిగినట్టుగా నివేదికలు చెప్తూ ఉన్నాయి. అక్కడ ఉదయం పెద్ద ఎత్తున జనం అంతా గుమికూడారు. సో ఆ జనం గుమికూడినటువంటి చోట అక్కడ ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఇంకోవైపు అక్కడ ఉన్నటువంటి ప్రీస్ట్ అంటే అక్కడ ప్రేయర్ జరుగుతున్నట్టుగా ఉన్నాయి. ఆ ప్రేయర్ జరుగుతున్నటువంటి చోట ఆ ప్రీస్ట్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో అధికారికంగా ఇంకా ఎటువంటి డెత్కి సంబంధించిన అనాలిసిస్లు కానీ ఆ స్టాటిస్టికల్ డేటా లేకపోయినా మరణాల సంఖ్య కొన్ని వందల్లో ఉండే అవకాశం అంటే తెలుస్తుంది. ఆల్రెడీ 1-2 చోట్ల చనిపోయారన్నటువంటి వార్తలు అక్కడ వార్తా కథనాలు చక్కర కొడుతున్నాయి. ఇక పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఇండోనేషియాలో పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది. ఇక్కడ అనేక టెక్టానిక్ ప్లేట్స్ ఉంటూ ఉంటాయి. అంటే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ అంటే చిన్న చూడండి ఇక్కడ టెక్టానిక్ ప్లేట్స్ అంటే ఏంటి అని అంటే చూడండి చుట్టూ పసిఫిక్ ఓషన్, మీకు ఆ వైట్ కలర్లో కనిపించేది భూభాగం, మిగిలినంతా కూడా నీళ్లు. సో ఇక్కడ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఓషన్ అంటే ఏంటి అని అంటే పసిఫిక్ ఓషన్లో చిన్న భూభాగాలు ఉండేదాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటూ ఉంటారు. అంటే ఇక్కడ ఎప్పుడైనా ఒక చిన్న కదలిక మనకు ఒక నీటి ప్రవాహము కాలువలో మట్టి నీళ్ళపై నీళ్లు వెళ్తున్నాయినప్పుడు ఎలా కోతకు గురవుతూ ఉంటుందో ఇక్కడ సముద్ర మార్గంలో కూడా ఎప్పుడైనా భూమిలో పొరల్లో కొన్ని మార్పులు వచ్చినప్పుడు ఆ టెక్టోనికల్ ప్లేట్స్లో కదలికలు వచ్చినప్పుడు ఈ భూకంపాలు సంభవిస్తూ ఉంటాయి. సో ఇక్కడ పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ఇండోనేషియా పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్లో ఉంది అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇంకోవైపు సబ్డక్షన్ జోన్స్లో కూడా ఉన్నాయి. సో టెక్టానిక్ ప్లేట్స్ ఒకదాన్ని ఒకటి ఢీకొంటూ ఒకదానొకటి మరొకటి వెళ్ళి సబ్డక్షన్ జోన్స్ ఉన్నాయి. సో ఆస్ట్రేలియన్ ప్లేట్ మరియు సుండార్ రిలేటెడ్ టెక్టానిక్ సిస్టమ్స్ మధ్య ఉన్నటువంటి అత్యంత చురుకైనటువంటి సెసిమిక్ ప్రాంతాల్లో ఇండోనేషియా కూడా ఒకటి. ఇక ఆ తర్వాత ఆఫ్టర్ షాక్స్ విషయానికి వస్తే ఇక్కడ మీరు డాట్స్ చూస్తున్నారు కదా, 7.7 తీవ్రతతో ఆ రెడ్ కలర్ డాట్ దగ్గర మొదట నమోదైంది. ఆ తర్వాత 5.9, 5.6, 6.8, 5.7 ఇలా 6 సార్లు కంటిన్యూస్గా మళ్ళీ భూకంపం ప్రకంపనలు రేకెత్తించాయంట. చిన్న చితికి అక్కడ బ్లూ కలర్లో కనబడుతుంది, వెరీ మైల్డ్, ఇట్స్ 2.6 or 2.5 ఆ తేడాతో వచ్చింది. సో ఉదయం తెల్లవారుజామున 5 గంటల సమయంలోనే భారీ భూకంపంలు సంభవించినట్టు తెలుస్తోంది. సో ప్రస్తుతం అక్కడ ప్రధానంగా